పక్క నుంచి మన శంకరపల్లి టు పటాన్చేరు వెళ్ళేటువంటి రోడ్డు ఉంటుంది. అటు పక్కన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. దాని పక్కన ట్రాన్స్కో వాళ్ళది గోడౌన్ అంటే స్టేషన్ ఉంటుంది, స్టోరేజ్ పాయింట్ అనమాట. ఇది ఈ చుట్టుపక్కల రీజియన్కి అంతా ఇక్కడే ఎలక్ట్రిక్ స్టోర్ ఉంటుంది ఇక్కడే, అంటే గోడౌన్ అంటారు కదా మామూలుగా. అదేవిధంగా ఇట్లా లష్ గ్రీన్, మంచి గ్రీనరీ ఉంటుంది, ప్లాంటేషన్ ఉంటుంది మంచి, ఇట్లా పచ్చగడ్డి. వర్షాకాలం అయితే వర్షం పడకపోతే సాయంకాలం పూట చాలా బాగా అనిపిస్తుంది, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు రోజు గుర్తొస్తాయి. స్కూల్లో మేము చిన్నప్పుడు 3rd 4th క్లాస్ అట్లా చదువుకున్న టైంలో పూట మా స్కూల్ ఇంకా గ్రౌండ్ కూడా ఇట్లనే ఉండేది. ఇదే టైంలో జూన్ జూలై మంత్లో చల్లగాలి వచ్చేది, వర్షాలు పడిన తర్వాత ఇట్లా లష్ గ్రీన్ ఉండేది. ఇది చూస్తే చైల్డ్హుడ్ లైఫ్ గుర్తొస్తుంది, మంచి అనిపిస్తుంది. కొంచెం మనసుకి ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనిపిస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది గ్రౌండ్ అయితే. ఇక్కడికి వస్తే మాత్రం మానసిక అశాంతి ఏమున్నా, ఎట్లాంటి స్ట్రెస్ ఉన్నా మనీగా ఇటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, ఇటు బాడీకి కూడా 2 రౌండ్లు కొడితే మస్తు అవుతుంది. సాయంకాలం పూట 2 రౌండ్లు వాకింగ్ చేసినాం అనుకోండి డైలీ, ఇంకా ఎలాంటి మెడిసిన్స్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ మెయిన్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, ఎందుకంటే పొల్యూషన్ ఏముంటుంది కదా, పొల్యూషన్ ఉండదు. సిటీకి జర దూరం ఉంటుంది, ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, 2-3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ఏముండదు. మంచి ఇట్లాంటి ఫ్రెష్ గాలికి తిరుగుతాయి. ఇంకా ఈ అడ్డమైన రోగాలు అవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి, ఊరికే హాస్పిటల్లోకి పెట్టుకున్న బదులు ఇట్లనే వచ్చి సాయంకాలం పూట మంచిగా 2 రౌండ్లు కొట్టండి. మీరు కూడా చూడండి ఇక్కడ ప్లాంటేషన్ ఎంత బాగా అనిపిస్తుంది చూడు, లష్ గ్రీను, వాతావరణం చాలా బాగుంటుందండి. అంటే మీరు కూడా మీరున్నటువంటి పట్టణంలో కూడా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటే వదిలిపెట్టుకోకండి. సాయంకాలం పూటనో ఉదయం పూటనో 2 రౌండ్లు కొట్టండి, మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, ఆరోగ్యం కూడా సహకరిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరిగి బాడీ అంతా ఆక్సిజన్ శాతం మంచిగా ఫుల్ ఉంటుంది మంచిగా. ఇది మాత్రం మాకు ఒక అసెట్ అని చెప్పవచ్చు. ఫ్యూచర్లో ఇది కూడా ఉండకపోవచ్చు అని అంటుర్రు, ఒక టైం చూడాలి ఇంకా. కానీ అప్పటిదాకా అయితే దీన్ని మొత్తం పొల్లుగా మేము వాడుకుంటున్నాం. మాకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాం, ఇదే ప్రాంతానికి వస్తాం ఖచ్చితంగా.